సరోజినీ మార్కెట్లో అసలు బట్టలు అంత తక్కువగా ఎట్లా దొరుకుతాయి? ఇది అందరి మైండ్‌లో నడిచే పెద్ద క్వెషన్. నేను ఈరోజు దానికి క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. సరోజినీ మార్కెట్లో మీకు కనిపించే 85-90% ఆఫ్ ఇట్లా బోర్డ్స్ పెట్టి అమ్ముతారు కదా! అవి మోస్ట్‌లీ సెకండ్ హ్యాండ్ బట్టలే ఉంటాయండి. అంత స్పెసిఫిక్‌గా ఎలా చెప్తున్నానంటే దీని మీద చాలా వీడియోస్ మీకు ఆల్రెడీ ఉంటాయి. ఎందుకు అంటే ఇదంతా వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్న ఫాస్ట్ ఫ్యాషన్ డంప్ అనమాట. మనకి సరోజినీకి దగ్గరలో, అంటే దగ్గర కాదు, పానీపత్ అనే ప్లేస్ నుంచే ఇక్కడికి చాలా వరకు మనకు బట్టలు వస్తాయి. అవన్నీ ఫాస్ట్ ఫ్యాషన్ డంప్. అక్కడ పాత బట్టలు వాళ్ళు వేసుకుని వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనం తీసుకొని ఇక్కడ పానీపత్లో వాళ్ళు సమ్ 80 kgsని 5,000 రూపీస్ అలా అమ్ముతారనమాట. వాటిని వీళ్ళు సెగ్రిగేట్ చేసుకొని అమ్ముతారనమాట. అందుకే మనకు సరోజినీ నగర్లో తక్కువకు దొరుకుతాయి. అన్నీ పాత బట్టలు ఉంటాయని చెప్పను, బట్ నేను చూసినవి అని 90% అయితే పాత బట్టలే. మిగతా అన్నీ కొంచెం క్వాలిటీ అక్కడిక్కడ ఉంటాయన్నమాట. చాలా తక్కువ మాత్రమే కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ ఇంకోటి దగ్గర మన లోకల్ ప్లేసెస్లోనే వాటిని తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. ఇది నేను ఏదో నార్మల్గా చెప్తలేనండి. నేను ఆల్రెడీ 2 times సరోజినీ నగర్కి పోయినా. నేను పర్సనలీ ఆ బట్టలు చూసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట. అవి పట్టుకోగానే మనకు అర్థమైపోతాయి ఆల్రెడీ యూజ్డ్ అని చెప్పి. కొన్నిటికైతే దారాలు అవన్నీ వెళ్తుంటాయి. మీరు అనొచ్చు ఎక్స్పోర్ట్ రిజెక్ట్స్ కూడా ఉంటాయి కదా అని చెప్పి. ఎవరండి ఎక్స్పోర్ట్ రిజెక్ట్స్? ఒక 1,500 లేదంటే 3,000 4,000 బట్టల్ని 60-70 రూపీస్కి అమ్ముతారు. వాటికి కూడా ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి, బట్ అవి కొంచెం కాస్ట్లీగా అమ్ముతారు. మరీ 80-90 రూపీస్కి అయితే అమ్మరు. కానీ నేను స్పెసిఫిక్గా ఏం చెప్తానంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ చెప్పులు కానీ ఇవి మోస్ట్లీ మనకి సెకండ్ హ్యాండ్ ఉండలేవు. ఎందుకంటే చాలా వరకు వీళ్ళకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. టీషర్ట్స్ దగ్గర కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే జీన్స్ ప్యాంట్ చూసారంటే మీకు కొన్ని అయితే అర్థమైపోతాయి పట్టుకోగానే, లైక్ దీస్ ఆర్ లైక్ సెకండ్ హ్యాండ్ అని చెప్పి. కొన్ని స్టాల్స్లో అయితే బాగానే ఉన్నాయి. అన్ని స్టాల్స్ అని నేను చెప్పను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవి కూడా కొంచెం క్వాలిటీ లోగానే ఉన్నాయి. అండ్ అంత దూరం పోయి ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయొచ్చు, కానీ అక్కడి నుంచి అన్నీ తెచ్చుకోవాలి. దానికోసం బట్టలు షాపింగ్ కోసమే సరోజినీ వెళ్ళాలంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. మంచి రేట్లు మనకే ఆన్లైన్లో వచ్చేస్తాయి, బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళి చేయొచ్చు. నేను సరోజినీ మార్కెట్ని డిఫేమ్ చేయడానికి కానీ నెగిటివ్ చెప్పడానికి చెప్పట్లేదు. ఇంత దూరం నుంచి సరోజినీ నగర్కి వెళ్తున్నప్పుడు మీకు దాని రియాలిటీ తెలిసి వెళ్ళాలని మీకు చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. మీరు చూస్తే కొన్ని లిటరలీ నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను, కానీ వెన్ యూ టచ్ అండ్ వెన్ యూ ఫీల్ యూ విల్ గెట్ టు నో దట్ దోస్ ఆర్ లైక్ సెకండ్ హ్యాండ్. ఇలాంటి టీషర్ట్స్ ఏవైతే చూస్తున్నారో ఇవి మన లోకల్ ప్రొడ్యూస్డే ఉంటాయి. వీటిలో చాలా వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఒక చిన్న టిప్ నేను ఏమి ఇస్తాను అంటే, సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే అవి సెకండ్ హ్యాండ్ కాదు. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర మనకి సెకండ్ హ్యాండ్ అన్ని సైజెస్ దొరకవు కాబట్టి టీషర్ట్స్ అన్నీ లోకల్గా ప్రిపరేషన్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా నేను ఏం చెప్తానంటే ఈ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్స్ కూడా వెళ్ళిపోతాయండి. సో కొంచెం చూసుకోండి. అంత తక్కువకి ఇస్తున్నారంటే అంత ఈజీగా ఎవరు ఇవ్వరు తక్కువకి. కొన్ని మంచి పీసెస్ ఉన్నాయి, అన్నీ మంచి పీసెస్ అని నేను చెప్పను. అండ్ ఇలాంటి జాకెట్ చూస్తే మాత్రం ఫిక్స్ అయిపోండి. దోస్ ఆర్ లైక్ సెకండ్ హ్యాండ్. మనకు కూడా హైదరాబాద్లో అలాంటి థ్రిఫ్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వీటిని థ్రిఫ్ట్ స్టోర్ కూడా అనలేము. ఇది లిటరలీ లైక్ సెకండ్ హ్యాండ్ దొరికే మార్కెట్ అని చెప్పొచ్చు. బట్ నేను అన్ని షాప్స్ అని చెప్పను. కొన్ని షాప్స్, ఇలాంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి మంచి క్వాలిటీ బట్టలు ఉన్నాయి. బట్ బయట మార్కెట్లో అయితే మీరు జనరలీ టైలర్స్ యూట్యూబ్ వీడియోస్లో చూస్తారో అవి మాత్రం అలానే ఉన్నాయి. ఈ చుడిదార్స్ గురించి నాకు తెలీదు, బట్ మోస్ట్లీ ఇవైతే ఉండకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కాకుండా చూసారా ఇక్కడ 50 రూపీస్కి ఇస్తున్నారు. 50 రూపీస్కి ఒక టీ షర్ట్ ఎందుకు వస్తుందండి? లైక్ ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అవి ఖచ్చితంగా సెకండ్స్ అని చెప్పి, లేదంటే 200కి ఇస్తున్నారంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. బట్ వెరైటీ ట్రై చేయాలి, తక్కువలో ఎక్కువ బట్టలు మనం ట్రై చేయాలి అనుకుంటే మాత్రం సరోజినీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అందుకే మీరు ఒకవేళ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చూసినా కూడా అందరూ సరోజినీ నుంచి వాళ్ళ కెరియర్స్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సే. అందరు చెప్పేటట్టు నేను సరోజినీకి వెళ్ళి ఇది తీసుకుని చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఐ వాంట్ గివ్ అ వెరీ హానెస్ట్ ఎక్స్పీరియన్స్ టు యూ గైస్ దట్ వాట్ హ్యావ్ ఫేస్డ్. అందుకే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇది ఒరిజినల్ సరోజినీ నగర్ మార్కెట్ గురించి నేను చెప్పాలనుకున్నది. బట్ ఒకవేళ మీరు వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ దాట్. అది కాకుండా మీకు నిజం తెలియాలని నేను చెప్పాను. అండ్ ఇవి కాకుండా బట్టల విషయం పక్కన పెట్టేస్తే కమ్మలు ఇవన్నీ అయితే ఫస్ట్ హ్యాండ్ దొరుకుతున్నాయండి. అది నేను చూశాను అక్కడికి వెళ్ళాక. అందుకే ఐఎమ్ లెటింగ్ యూ గైస్ నో. కొంచెం బట్టల విషయంలో తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. ఇంకోటి అక్కడ మీకు సైజెస్ అవైలబుల్ ఉండవు. ఒకవేళ సైజెస్ ఉన్నా అవి మీ సైజెస్ అని చెప్పి ఇచ్చేస్తారు. బట్ అక్కడ మీకు ట్రయల్ రూమ్ కూడా ఉండదు టు ట్రై. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ యూ గైస్ అండ్ హెడ్స్ అప్ బిఫోర్ గోయింగ్ టు సరోజినీ నగర్ స్పెసిఫిక్లీ ఫర్ షాపింగ్.
అందుకే మీకు ఇది చెప్తున్నాను అనమాట. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నేను ఇది కూడా చెప్పొచ్చు, వెళ్ళండి చాలా తక్కువ దొరికేది ద బెస్ట్ ఆఫ్. నో, ఐ వాంట్ గివ్ అ వెరీ హానెస్ట్ ఎక్స్పీరియన్స్ టు గైస్. అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఇట్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే, ఏదైనా మార్కెట్ గురించి మీరు డౌట్ పడితే, ఒకవేళ నేను ఎల్లుంటే స్పెసిఫిక్గా నేను దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఐ ఆల్రెడీ పర్సనలీ ఎక్స్పీరియన్స్ సమ్ ఆఫ్ ద మెయిన్ మార్కెట్స్ ఇన్ ఇండియా. అండ్ మీకు కావాలంటే నేను వీడియోస్ దాని గురించి కూడా చేసి చెప్తాను. దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో వాట్ యూ నీడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. కమెంట్ చేసి నాకు కింద ఎక్స్ప్లెయిన్ చేయండి.